హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఏంటంటే 5K సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇంట్లో వాళ్ళందరికీ నా తరపు నుంచి ట్రీట్ ఏంటంటే హలీం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. నేను అసలు 1 year అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ కావస్తుంది. April 24th నేను యాక్చువల్గా ఫస్ట్ వీడియో పెట్టింది. సో పెట్టిన దగ్గర నుండి ఎలా అంటే ఇప్పుడు వస్తుందేమో రీచ్ వస్తుంది అని అదే ఉద్దేశంతో ఉన్నాను. లాస్ట్ ఒక 1 month బిఫోర్ నుండి ఏంటంటే ఇంకా ఇది కాదు, మనతో అయ్యే పని కాదు, ఓకే ఇంకా క్విట్ అయిపోదాము అనుకున్న సిచ్యువేషన్లో. అందుకే ఈ మధ్య చూడండి వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు, ఏదో ఒక వీడియో అలా పెడుతున్నాను. సో ఓకే క్విట్ అయిపోదాం ఇంకా చాలే ఇంకా అనుకున్న టైంలో యూట్యూబ్ నుండి సడన్గా నా ఒక షార్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 millionsకి దగ్గరలో ఉంది. సో హోప్ఫుల్లీ ఈ వీడియో వెళ్ళే వరకు 2 millions అయిపోతుంది. ఇప్పుడు అది ఇంకా స్టిల్ రన్ అవుతుంది ఆ వీడియో. సో అలా నాకు మళ్ళీ బ్యాకప్ అనమాట. సో ఓకే నేను చేయగలుగుతాను, నెక్స్ట్ ఓకే చూస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఈరోజు 5K సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ట్రీట్ ఇవ్వాలి కదా. సో అందుకోసమని నేను మటన్ హలీం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది రంజాన్ మాసం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా హలీం దొరుకుతూనే ఉంటుంది. బట్ ఇంట్లో ఈజీగా అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ హలీం మనం బయట నుండి తెచ్చుకున్నా అది వచ్చే క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. మనకి తక్కువ మటన్తో చాలా ఎక్కువగా అవుతుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ మెథడ్లో ఇంట్లో అందరూ ఇష్టంగా తినే హలీం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందు కొన్ని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 1 hour ముందు మనం అన్ని నానబెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట ప్రిపేర్ చేసుకోవడం. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో మనకి హలీం ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం నానబెట్టుకోవాల్సిన వస్తువులు ఏంటంటే ఇది బ్రోకెన్ వీట్ అనమాట. సో ఇది గోధుమలు ఉంటాయి కదా, ఇలా బ్రోక్ చేసినాం అనమాట. ఇవి దొరుకుతాయి. ఇది లేదు అని అంటే మనకి గోధుమ రవ్వ దొరుకుతుంది, కొంచెం లావుది, డాక్టర్ రవ్వ అంటారు కదా. సో ఆ రవ్వ అయినా ఓకే, పర్లేదు. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 3/4 కప్ అనుకోండి. నేను తీసుకునేది బై ది బై 1/2 kg మటన్కి క్వాంటిటీస్ చూపిస్తున్నాను నేను. కరెక్ట్గా 3/4 కప్ ఈ గోధుమ నూక తీసుకున్నాను. అండ్ అలాగే ఇవి కాజులు, ఒక 15 వరకు కాజులు, ఒక ఫుల్ స్పూన్ మసూర్ దాల్ అంటారు దీన్ని, ఎర్ర కందిపప్పు అంటారు కదా అది. తర్వాత ఇది చనా దాల్. మళ్ళీ అలాగే ఇవి మన బాస్మతి రైస్, కొంచెం ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను ఈ బాస్మతి రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్ అయినా ఓకే. అండ్ తర్వాత ఇది 2, వీటికన్నా డబల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇవన్నీ ఒక క్వాంటిటీ తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీ. ఇది మినప్పప్పు, మేము ఇంట్లో ఇది చేసిన మినప్పప్పు కాబట్టి ఇలా ఉంది. మీరు హోల్ మినపప్పు ఉన్నా పర్లేదు. సో ఇది డబల్ క్వాంటిటీ తీసుకోవాలి, గుర్తుంచుకొని. మిగతా వాటన్నిటికన్నా ఈ క్వాంటిటీ డబల్ ఉండాలి, మినపప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. సో వీటన్నింటిని ఒక దాంట్లో వేసి, అండ్ అలాగే నేను ఇది సపరేట్గా నేను ఇది బాదాంని నానబెట్టుకున్నాను అనమాట, పొట్టు తీసేయడం కోసమని. ఇవి ఒక 10-12 తీసుకున్నాను. సో ఇవి సపరేట్గా నానబెట్టుకొని వీటన్నింటిని వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట. సో వీటన్నింటిని వాటర్ పోసేసి ఒక 1 hour వరకు, అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా ఇవి నానాలి. సో అప్పుడే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట మనకి. సో నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇది బోన్ మటన్ అండి, బోన్లెస్ కాదు, విత్ బోన్సే. సో ఇలా బోన్ మటన్ 1/2 kg తీసుకున్నాను నేను. 1/2 kg క్వాంటిటీకి ఇవి మసాలా అన్నమాట. ఎక్కువగా ఈ పెప్పర్, మిరియాలు ఎక్కువగా తీసుకోవాలి. మనము పచ్చిమిర్చి కొన్నే వేస్తాము, ఈ మిరియాలు కారమే మొత్తం అన్నమాట. ఇంకా కారం అస్సలు వాడం ఇక్కడ. తర్వాత బిర్యానీ ఆకు, పువ్వు, ఇది జీలకర్ర, సోంపు అండ్ షాజీరా, అలాగే బడి ఇలాచి, స్టార్ అనీస్, చెక్క, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ ఇందులోనే కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి. ఇవి ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవి ఒక 10 నుండి 12
విజిల్. ఇలా వాటర్ వేసుకున్నాను. నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే కొంచెం పసుపు. ఇవన్నీ వేసి మూత పెట్టేసి 10 నుండి 12 విజిల్స్ రావాలి మీడియం ఫ్లేమ్లో. ఈ నానబెట్టుకున్నవన్నీ ఇంకో కుక్కర్లో వేసేసుకోవాలి. వీటన్నింటిని, ఇది 1 అవర్ పాటు నానబెట్టినవండి, వీటన్నింటిని మరో కుక్కర్లో వేసుకుంటున్నాను. అన్నీ కలిపి కూడా ఒకే కుక్కర్లో బాయిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి పప్పులు కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. మటన్కి ఎక్కువ టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి అండ్ కుక్ అవ్వడానికి. దీనికి అంత ఎక్కువ పట్టదు కాబట్టి నేను సపరేట్గా బాయిల్ చేసుకుంటున్నాను. ఇందాక నానబెట్టి పొట్టు తీసాను కదా, బాదం అవి కూడా వేసేసాను. ఇప్పుడు ఇవి మునిగేలా వాటర్ పోసుకొని 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇవి బాయిల్ అయిపోతాయి. సో అవన్నీ కుక్ అయ్యేలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. మనకి ఇప్పుడు మిగిలింది ఆనియన్స్ ఫ్రై చేయడం మాత్రమే. అన్నీ కుక్కర్లో వేసేస్తే అసలు ఇది ఎంతసేపు పట్టదు అయిపోవడానికి. అండ్ ఈ ఆనియన్స్ని లైట్గా స్లైస్ చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. నేను ఆల్రెడీ చూపించాను కదా, చాలాసార్లు చెప్పాను కూడా. సో ఇలా ఆనియన్స్ పని అయిపోతుంది. మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ రాగానే దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. జాగ్రత్తగా, లేదంటే ఫింగర్స్ చిప్స్ అయిపోతాయి. త్వరగా అయిపోతుంది పని. మనకి మెయిన్గా ఇందులో ఆనియన్ ఫ్లేవరే మెయిన్ అన్నమాట. సో ఇలా స్లైస్ అయిన వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. మనకి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. మొత్తం ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో మనం సర్వ్ చేసుకోవడానికి కూడా ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది. మనం మళ్ళీ దీంట్లోనే కుక్ చేస్తాం. నేను దేంట్లో అయితే కుక్ చేస్తున్నానో దాంట్లోనే ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మనకి ఇలా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు తీసేసుకోవాలి. కరెక్ట్గా కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు. సో ఇప్పుడు వీటిని తీసేసుకున్నాం. సో ఇది ఇలా బాగా బాయిల్ అయిపోయింది. చూడండి, చూపిస్తాను ఎలా స్మాష్ అయిపోతుందో. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు వీటన్నిటిని, ఇది పప్పుది, ఇందాక మనం పప్పులు అవన్నీ వేసుకున్నాం కదా, అది కూడా బాయిల్ అయిపోయింది. చూడండి, ఇలా మెదిపేస్తే సరిపోతుంది, అది సెట్ అయిపోతుంది. వేడి మీద ఉన్నప్పుడే అనేస్తే మెత్తగా అయిపోతుంది.
దీన్ని ఇట్లా పప్పు గుత్తితో తనేస్తే పీసెస్ అన్నీ ఇందులోకి అయిపోతాయి. ఇందులో ఆయిల్ ఏం వేయలేదు, చూడండి ఆయిల్ ఎట్లా కనిపిస్తుంది, ఆయిల్ కనిపిస్తుంది. ఇదంతా మటన్లో ఉన్న కొలెస్ట్రాల్ లేదు ఆయిల్. సో అది కొంచెం పక్కకు తీసేసి ఇలా తీసేస్తున్నాను. స్పైసెస్ ఏవైతే ఉన్నాయో రా స్పైసెస్ ఇవి తగలకుండా తీసేస్తున్నాను. మిరియాలు అందులోనే ఉంటాయి, మరి చిన్నగా ఉంటాయి కాబట్టి తీయలేము. సో ఇవన్నీ పెద్ద పెద్దవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఇది ఇలా ఇంతవరకు అయిపోయింది కదా. మొత్తం అన్ని కలుపుకున్నాక మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకున్నాను, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఆయిల్ అస్సలు యాడ్ చేయలేదు ఏది కూడా, ఇప్పుడు యాడ్ చేస్తాను. నెయ్యి కూడా యాడ్ చేస్తాను. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇది వేస్తే ఈ మటన్ ఉంది కదా, మటన్ వేసుకుంటున్నాను నేను. అండ్ అలాగే ఇందాకలా ఈ పప్పుల్ని మొత్తం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంతో మెదుపుకోవాలి. ఈ టైంలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ముందు తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని, ఆయిల్లో ఉన్న వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఇది గట్టి పడుతున్న కొద్దీ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొట్టు ప్రయాణికులు ఇది క్వాంటిటీ ఇలా వచ్చింది అని అంటే పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నెయ్యి ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నది ఇందాకలా, సో అది పైనుంచి వేసుకొని ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆనియన్స్ పైనుంచి ఎంతో టేస్టీగా ఉండే హలీం రెడీ. సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు అందరు రియాక్షన్ చూద్దాం, ఇది తిన్నాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చూడకూడదు. ఏ తినేష్ హానెస్ట్ గా ఎట్లుందో అట్లనే చెప్పుండ్రి. అట్లా టేస్ట్ చూడండి ఫస్ట్. బాడీకి బాగుంది. మా ఎట్లుంది? మా తింటున్నారు, చెప్పండి ఎట్లుందో. బాగుందా?
బయట తిన్నట్టుందా హలీం టేస్ట్? అట్లనే ఉందా టేస్ట్? హానెస్ట్ చెప్పాలి, జర క్వాంటిటీ పల్చగా ఉంది. గట్టిగా అయిపోతుంది వేడి వేడికి, ఇప్పుడే చేసా కదా. టేస్ట్ అట్లనే ఉందా? టేస్ట్ ఏంటి స్పెషల్ తెలుసా? 5,000 సబ్స్క్రైబర్స్ అయింది కదా, అది స్పెషల్. 5,000 మెంబర్స్ అయ్యారు నా యూట్యూబ్ ఛానల్. ఇంకా అయిపోలే మావయ్య, చాలా ఉంది, అవర్స్ రావాలి, ఇంకా అవర్స్ రావాలి. బాగుందా? సో దిస్ ఈస్ ఫర్ ప్రవీణ్ సార్. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది టేస్ట్? ఇంకో కప్పు తింటున్నాడు.